ఉమ్మడి వరంగల్ జిల్లాలో భూకంపానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, భూకంపానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు అందరి దృష్టి కూడా వరంగల్ మీదే ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ములుగు జిల్లా మేడారం కేంద్రంగానే ఈ భూకంప ప్రకంపనాలు స్టార్ట్ అయ్యాయని చెప్పొచ్చు. ఈరోజు ఉదయం 7:27 సమయంలో 3 నుంచి 5 సెకండ్ల మేర కూడా భూకంపం వచ్చింది. దాదాపు దాని ఇంపాక్ట్ 200 కిలోమీటర్ల వరకు కూడా కనిపించింది. అయితే భూకంపానికి సంబంధించి కరెక్ట్ ఏ ఏరియాలో వచ్చింది, ములుగుకు ఈశాన్య ప్రాంతంలో వచ్చిందని చెప్తున్నారు. సరిగ్గా అది ఏ ప్రాంతంలో వచ్చింది, భూకంపాలకు కారణాలు ఏంటి, ప్రస్తుతం భూకంప తీవ్రత ఏ విధంగా ఉంది, గతంలో ఉన్నటువంటి భూకంపాలకు కావచ్చు, ప్రస్తుతం వచ్చినటువంటి భూకంపానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటిదనేది తెలుసుకునే ప్రయత్నం మనతోటి కాకతీయ యూనివర్సిటీ జియాలజీ ప్రొఫెసర్ మల్లికార్జున రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, భూకంపానికి సంబంధించి ఏడునాగారం ప్రాంతమే కేంద్రంగా ఈ భూకంపం వచ్చిందని చెప్తున్నారు. రిక్టర్ స్కేల్ మీద కూడా 5.3గా నమోదైందని చెప్తున్నారు. యుఎస్ నుంచి బేస్డ్గా చూస్తేనేమో 5గా రిక్టర్ స్కేల్ మీద నమోదవుతుంది. అసలు కొంత కన్ఫ్యూజ్ ఉంది. తర్వాత కొంతమంది ఏమో 40 కిలోమీటర్ల డెప్త్లో నుంచి ఈ భూకంప ప్రకంపనాలు వచ్చాయని చెప్తున్నారు. అసలు ఎక్కడ ఈ భూకంపం వచ్చినటువంటి ఐడెంటిఫై చేశారు? ఈ భూకంపాలు రావడానికి కారణాలు ఏమనుకుంటున్నారు? మనకు ముఖ్యంగా ఇప్పుడు గోదావరి నది ప్రాంతంలో మనకు ఈ భూకంపం వచ్చింది. ఇది మనకు ములుగు జిల్లాలో ఈశాన్యం వైపు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఏటునాగరం ప్రాంతం నుంచి మనకు భూకంప కేంద్రం అక్కడ నిర్దిష్టమైంది. అయితే ఈ భూకంప కేంద్రం దగ్గర దాని కింద అడుగు భాగం ఏదైతుందో అక్కడ 10 కిలోమీటర్ల లోతు నుంచి భూకంపం ఫోకస్ అంటారు దాన్ని. అక్కడ నుంచి స్టార్ట్ అయిన భూకంప కేంద్రం నుంచి వ్యాపించి ఇది తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కూడా మనకు వ్యాపించింది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ స్టార్ మార్క్ కనబడుతుంది ఏదైతుందో, ఇది మనకు భూకంప కేంద్రము. సో ఇది మనం ఇంకా క్లోజప్ చూసినట్టయితే మీరు దగ్గర ఏటునాగారం అనే ప్రాంతంలో మనకి ఇది ఏర్పడ్డది. అంటే ములుగుకి మనకి 55 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. మీరు ఇక్కడ చూసినట్టయితే మేడారం, ఇక్కడ ములుగు, ఈ నుంచి మంగపేట దగ్గర ఏటునాగరం దగ్గర ఉన్నటువంటి ప్రాంతం ఇది. సో ఇక్కడ భూకంపం రావడానికి కారణాలు ముఖ్యంగా ఏముంటాయంటే భ్రంశాలు. అంటే భూమి లోపల ఉన్నటువంటి పగుళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ పగుళ్ళు మనకు భ్రంశం అంటాం దాన్ని. ఆ పగుళ్ళ వెంబడి ఏమాత్రం కొద్దిగా స్థానచలనం జరిగినా కానీ, అంటే 2 ఖండాల మధ్య ఏమాత్రం స్థానచలనం జరిగినా కానీ మనకు అది భూకంప లాగా ఉద్భవించి ఆ శక్తి అనేది భూమి లోపల వ్యాపించి భూకంప తరంగాల్లాగా వస్తుంది. దానివల్లనే భూకంపాలు మనకు ఏర్పడతాయి. అయితే ఎక్కడెక్కడైతే ఈ భ్రంశాలు ఉంటాయో ఆ భ్రంశాల ప్రాంతంలో ఎక్కువగా భూకంపాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే భద్రాచలం ప్రాంతంలో ఒక 3 భ్రంశాలు ఉన్నాయి. అక్కడ భద్రాచలం కిన్నెరసాని గోదావరి భ్రంశం అని ఒకటి, తర్వాత గోదావరి వ్యాలీ భ్రంశం అని ఒకటి, తర్వాత కొల్లేరు సరస్సు భ్రంశం అని ఒకటి. ఈ 3 భ్రంశాల బట్టి ఎప్పుడైనా కానీ కొంచెం స్థానచలనం జరిగినా కానీ అది ఆ భ్రంశం వెంబడి జరిగినటువంటి కదలికల వలన మనకు భూకంపాలు అనేది వస్తుంటాయి. అయితే తరచుగా మీరు చూసినట్టయితే మన భద్రాచలం ఈ ప్రాంతంలో 1969లో ఒక భూకంపం వచ్చింది, తర్వాత 2018లో వచ్చింది, తర్వాత ఇప్పుడు వచ్చింది. అయితే మనం ఏంటంటే ముఖ్యంగా ఈ భారతదేశం మొత్తం కూడా భూకంపాల జోన్ల లాగా డివైడ్ చేశారు. సో జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5 ఇలా. మన హైదరాబాద్ ప్రాంతం జోన్ 2లో ఉంది. మన ఈ భద్రాచలం ఈ ఏరియా అంతా కూడా జోన్ 3లో ఉంది. జోన్ 3 అంటే మోడరేట్ ఎర్త్క్వేక్స్, అంటే మధ్యస్థంగా వచ్చే భూకంపాలు సంభవిస్తుంటాయి, అంటే 3 నుంచి 5 మధ్యన. దీనివల్ల పెద్ద ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగదు. కానీ మీరు ఉత్తర భారతదేశం వెళ్ళినట్టయితే మనకు జోన్ 4, జోన్ 5లో ఉంటాం. అక్కడ భూకంపాలు వస్తే ఎప్పుడైనా కానీ తీవ్రత ఎక్కువగా ఉంటుంది, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మీరు 2015లో చూస్తే మనకు నేపాల్లో భూకంపం వచ్చింది. అది 7.9గా రిక్టర్ స్కేల్పై నమోదైంది. మరి నేపాల్లో వచ్చిన భూకంపం ఏదైతే ఉందో అది అత్యంత తీవ్రమైనది. అది జోన్ 5లో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా. సో అక్కడ మనకు ఈ నష్టం ఎక్కువగా జరుగుతుంటుంది. సో మన దగ్గర ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా అంత ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు, ఎక్కువగా తీవ్రత ఉండదు. సో ఇది స్వల్పంగా కంపిస్తుంది భూమి, మనం ఆ కంపనాలు కంపించినట్టుగా మనకు ఫీల్ అవుతాం, అంతేగాని దానివల్ల నష్టం జరగదు. సార్, అంటే జనరల్గా కూడా దక్షిణ భారతదేశాన్ని అంతా కూడా దక్కన్ పీఠభూమిగా చూస్తాం. ఈ దక్కన్ పీఠభూమిలో ఈ భూ ప్రకంపనాలు కావచ్చు ఇవి ఎట్లా ఉంటాయి? దక్కన్ పీఠభూమిలో ఇట్లాంటి భూకంపాలు వచ్చే అవకాశాలు ఏ మేరకు ఉంటాయి? దాని తీవ్రత ఎట్లా ఉంటుంది అసలు? మనం దక్షిణ భారతదేశం మీరు అన్నట్టుగా మన దక్కన్ పీఠభూమి ఏదైతే ఉందో ఆ పీఠభూమి అంతా కూడా సేఫ్ జోనే. మనము భారతదేశం అంతా కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 2, 3, 4, 5 జోన్స్గా డివైడ్ అయింది. దక్షిణ భారతదేశం ఎక్కువగా 2 and 3లో వస్తుంది. 2, 3 జోన్స్ 2 అంటే అసలు మైల్డ్ ఏమి ఉండదు ఎర్త్క్వేక్.
మామూలుగా ఉంటుంది. అసలు చాలా తీవ్రత అసలు మనం గుర్తుపట్టిన తక్కువగా వస్తుంది. 2లో 3లో కొంచెం మనం ఫీల్ అవుతాము. ఇప్పుడు అదే మనకు ఇప్పుడు వచ్చిన ఎర్త్క్వేక్ ఏదైతే భూకంపం ఉందో 3 నుంచి 5 మధ్య ఉన్నటువంటిది ఇప్పుడు 5 తీవ్రతగా వచ్చింది USGS దాని ప్రకారం. అయితే ఉత్తర భారతదేశంలో మాత్రం మీరు అన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి భ్రంశాల వలన, అక్కడ కదలికల వలన, భూమిలో ఉన్నటువంటి కదలికల వలన మనకు భూకంపాల యొక్క తీవ్రత ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. సో మన దగ్గర ఏ భూకంపం వచ్చినా కానీ కంపల్సరిగా దానికి కారణము ఉన్నటువంటి కింద ఉన్నటువంటి భ్రంశాల వల్లనే వస్తుంది. భ్రంశం అనగా ఇంతకుముందు చెప్పినట్టుగా భూమిలో ఉన్న పగులు, ఆ పగులు వెంబడి 2 ఖండాలుగా విడిపోతుంది. ఆ 2 ఖండాల వెంబడి ఏమాత్రం కొద్ది చలనం జరిగినా కానీ ఆ చలనమే మనకు భూకంప శక్తిలాగా ఉత్పత్తి అయి అది మొత్తం భూమిలో తరంగాల వల్ల వ్యాపించి భూకంపాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఆ భూకంపం వచ్చినప్పుడు ఈ తరంగాలు ఎంత వేగంగా వెళ్తుంటాయి, దాని తీవ్రత ఎట్లా ఉంటుంది, డెప్త్ ఎక్కువ ఉన్నప్పుడు ప్రమాదం ఎక్కువ ఉంటుందా, లేదా ఆ తరంగాల వెళ్ళే ప్రయాణాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు? మనకు భూకంపాలు వచ్చినప్పుడు జనరల్గా మనకు 3 రకాల తరంగాలు ఉత్పత్తి అవుతుంటాయి. S వేవ్, P వేవ్, L వేవ్స్ అని. సో ఇక్కడ 3 రకాల తరంగాలలో మనకు పైన జరిగేటువంటి సర్ఫేస్ వేవ్స్ వలన ఎక్కువ నష్టం జరుగుతుంది. సో వీటి మనకు 6 నుంచి 8 కిలోమీటర్ల పర్ సెకండ్ వేగంతో ప్రయాణించేటువంటి స్పీడ్తో వెళ్తుంటాయి ఇవి. సో అందుకోసమే నష్టం తొందరగా సంభవిస్తుంది ఎక్కడైతే ఎక్కువ తీవ్రత ఉన్నటువంటి ప్రాంతాల్లో. సో మనకు అలాంటి తీవ్రత ఎక్కువగా లేనటువంటి ప్రాంతం మనము జోన్ 3లో ఉన్న ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా. కాబట్టి మనకు పెద్ద ప్రమాదం ఉండడానికి ఆస్కారం లేదు. జనరల్గా కూడా రెక్టర్ స్కేల్ మీద 2 నుంచి 3 నమోదైతేనే ప్రమాదం ఎక్కువ ఉంది అంటుంటారు కొంతగా. ఇప్పుడు 5 వరకు వచ్చింది. అసలు జనరల్గా కూడా ఎంత నమోదైతే దీన్ని ప్రమాదంగా మనం పెను ప్రమాదంగా చూడొచ్చు. ఇప్పుడు వచ్చినటువంటి ఇదేమో మైండ్ అట్లా చూడొచ్చా, లేకపోతే దీని తీవ్రత ఇన్ ఫ్యూచర్లో ఏమైనా సంకేతాలు ఇస్తుందని చెప్పుకోవచ్చా? జనరల్గా మనకి ఇక్కడ అంతా కూడా నేను ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనం జోన్ 3లో ఉన్నాం. మోడరేట్ ఎర్త్క్వేక్స్ వస్తాయి, ఒక మోస్తరు మాదిరి భూకంపాలే వస్తాయి. అయితే భూకంపాల యొక్క తీవ్రత 6 దాటినప్పుడు మనకు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించడానికి ఆస్కారం ఉంది. అది టైం కూడా ఇప్పుడు మనకు 3 సెకండ్ల ప్రాంతం వచ్చింది. ఇప్పుడు అది టైం కూడా కొంచెం ఎక్కువ సేపు వచ్చింది అనుకో, నష్టం జరగడానికి సంభవం ఉంటుంది. సో ఆ టైం ఒకటి, తర్వాత రిచర్ స్కేల్పై ఎంత తీవ్రత ఉందనేది ఒకటి, ఈ రెండింటిపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనకు ఇప్పుడు వచ్చినటువంటి చాలా మైల్డ్ ఎర్త్క్వేక్ అని అనొచ్చు. సార్ అంటే జనరల్గా కూడా ఇప్పుడు వచ్చినటువంటి కేంద్రంగా ఏటూరు నాగరం కావచ్చు, లేదా మేడారం ఆ పరిసర ప్రాంతాలకు సంబంధించి అదంతా కూడా గోదావరి తీర ప్రాంతం, తర్వాత ప్రాణహిత లాంటి ప్రవాహం ఉంటుంది, తర్వాత దండకారణ్యం. గత కొద్ది రోజుల క్రితమే అసలు దానికి దీనికి సంబంధం లేనప్పటికీ కూడా మేడారంలోనే చెట్లు పడిపోవడం కూడా ప్రకృతి విపత్తు జరగడం, అదే కేంద్రంగా ఇది రావడం, అక్కడ ఉన్నటువంటి భూముల స్వరూపం ఎట్లా ఉంటుంది, అంటే గోదావరి తీర ప్రాంతానికి సంబంధించినటువంటి భూముల స్వరూపం ఎట్లా ఉంటుంది, అక్కడే ఈ భూకంపం రావడానికి కారణం ఇంకేమైనా ఉండొచ్చు అనుకుంటున్నారు? అంటే ఇక్కడ మనం ఈ గోదావరి లోయ ప్రాంతం అంతా కూడా అది ఒక గోదావరి బేసిన్ అంటాం మనము. ఆ బేసిన్ ప్రాంతంలో ఏర్పడినటువంటి ఏరియా ఇది. సో అక్కడ మనకు దానివల్ల కాకుండా ముఖ్యంగా మన భ్రంశాల వల్లనే మనకు ఎక్కువగా నష్టం జరుగుతుంది. ఈ భ్రంశాలు ఉన్నాయి కాబట్టే మనకు ఈ యొక్క భూకంపం జరిగింది. మీరు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 3 భ్రంశాల పేరు చెప్పాను నేను. ఆ 3 భ్రంశాల్లో ఎప్పుడు కదలిక జరిగినా కానీ మనకు మన ఏటూరు నాగరం కావచ్చు, భద్రాచలం కావచ్చు, ఖమ్మం ఏరియా కావచ్చు, ఈ ఏరియాలో మనకు మోడరేట్ ఎర్త్క్వేక్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. జనరల్గా సార్ అంటే భూకంపం వచ్చినప్పుడు ఒక పరిధి అంటే ఒక ఏరియాకు ఆ కేంద్రం నుంచి కొంత దూరం వరకు ఉండొచ్చు. కానీ ఇప్పుడు చూస్తే భూకంపానికి సంబంధించి 3 to 5 సెకండ్స్ వచ్చింది. కానీ చాలా ప్రాంతాల్లో ఆ భూకంపానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కనిపించాయి. అది కొన్ని ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, నాగపూర్ లాంటి ప్రాంతాల్లో కూడా కనిపించాయి. ఇంత దూరం భూకంపం అక్కడి నుంచి అంత వేగంగా తరంగాలు వెళ్ళాయి అనుకుంటున్నారా? ఇంత దూరం రావడానికి కారణం ఏంటి? అంటే భూమి అంతా మీరు చూసినట్టయితే ఒక గోళంలా ఉంటుంది. మీరు ఎక్కడ భూమిపైన ఎర్త్క్వేక్ వచ్చినా కానీ, భూకంపం వచ్చినా కానీ అది మనం ఈ భూకంప తరంగాలు భూమి మొత్తం వ్యాపిస్తాయి. ఎందుకంటే మనం మనిషిలాగా ఫ్లైట్ ఎక్కిపోతాం. మనం భూకంప తరంగాలు అలా భూమి లోపల నుంచి ప్రయాణిస్తాయి అవి. సో ఇప్పుడు వచ్చిన భూకంపం అమెరికాలో కూడా రికార్డ్ అవుతుంది, వేరే దేశాలు ఆస్ట్రేలియా కూడా రికార్డ్ అవుతుంది. సో అంతటా ప్రపంచం మొత్తంలో ఎక్కడ భూకంపం వచ్చినా కానీ అది అన్ని దేశాల్లో రికార్డ్ అవుతుంది. మన NGRI హైదరాబాద్లో ఒక భూకంప కేంద్రం ఏదైతే ఉందో మన రికార్డింగ్ స్టేషన్ ఉంది. ఆ రికార్డింగ్ స్టేషన్ ఎంత సెన్సిటివ్ అంటే ప్రపంచంలో ఎక్కడ భూకంపాలు వచ్చినా రికార్డ్ అయ్యేటువంటి. కాబట్టి ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీకు భూమిపైన ఎక్కడ భూకంపం వచ్చినా కానీ అది క్షణాల మీద దాన్ని ప్రయాణం సాగించి అది భూమి అంతటికి వ్యాపించి ఆ వచ్చిన ప్రాంతంలో తీవ్రత ఎక్కువ ఉంటుంది. భూకంప కేంద్రం దగ్గర దూరం పైన కొద్దీ దాని యొక్క తీవ్రత తగ్గుతూ ఉంటుంది. కానీ అది అంతటా రికార్డ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సరే, జనరల్గా ఈ భూకంపాలు వచ్చినప్పుడు ఒక రకమైనటువంటి చర్చలు కూడా జరుగుతాయి. దాని తీవ్రత ఎలా ఉంటుంది, దాని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, లేదా దానికి సంబంధించి సేమ్ టైంలో కూడా అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు, లేకపోతే వాటి ఇంపాక్ట్ కూడా పడుతుందా అనే అనుమానాలు, చర్చలు కూడా జరుగుతుంది. ఇప్పుడు కూడా దీని నియరెస్ట్లోనే కాళేశ్వరం ఉంది.
అట్లాంటి చాలా పెద్ద ప్రాజెక్టు. మిగతా రాష్ట్రాలలో ఎప్పుడన్నా ఇట్లాంటి భూకంపం వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ లేదన్నా ఇతర ప్రాజెక్టుల దగ్గర కూడా అట్లాంటి ఇంపాక్ట్ చూపెట్టిందా? ప్రాజెక్టులు ఉన్న ఏరియాలలో భూకంపాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందా? ఎట్లా ఉంటుంది సార్ ఇది? జనరల్గా మనము సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే పెద్ద స్కేల్లో జరుగుతున్నాయో వాటి వలన సెన్సిటివ్ జోన్స్లో కట్టినట్టయితే, ఒకవేళ సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ డ్యామ్ అనుకోండి, ఒక ఆనకట్ట, పెద్ద ఆనకట్టను ఒక సెన్సిటివ్ ఏరియాలో అక్కడ మనం నిర్మించుకున్నట్టయితే దాని యొక్క ప్రభావం, ఆ డ్యామ్ యొక్క ప్రభావం ఆ సెన్సిటివ్ ఏరియా పైన పడుతుంది. అక్కడ మనకు భూకంపాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మహారాష్ట్రలో కోయినా డ్యామ్ అనే ఉన్నది. ఆ కోయినా డ్యాము సెన్సిటివ్ ఏరియాలో కట్టారు, అంటే జియోలాజికలీ సెన్సిటివ్, అంటే లోపల భూగర్భంలో దాని యొక్క పొరలు ఏవైతే ఉన్నాయో అందులో భ్రంశాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో మనం కట్టుకున్నాం. అది కట్టుకున్న తర్వాత అంతకుముందు భూకంపాల తీవ్రత అక్కడ ఏం లేకుండే, కానీ తర్వాత ఇంక్రీజ్ అయ్యి భూకంపాల యొక్క తీవ్రత పెరిగింది. సో అటువంటి సెన్సిటివ్ ఏరియాలో కడితే మనకు ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు మన కాళేశ్వరం ప్రాంతంలో అంత పెద్ద సెన్సిటివిటీ లేదు, కాబట్టి దానివల్ల మనకు అంటే భూకంపాలు అది రావడానికి ఆస్కారం ఉంటుందనడానికి మనకు పెద్ద అవకాశం లేదు. అయితే చాలా మందిలో ఒక భయం ఉంది. ఎందుకు అంటే మేడార పరిసరంతో ఇంతమంది మనం చెప్పినట్టు ప్రకృతి విపత్తులు చాలా ఎక్కువ సంభవిస్తున్నాయి. ఇదే టైంలో అక్కడి నుంచే భూకంపం రావడం కావచ్చు. అసలు అంటే వీటన్నిటి మీద ఎట్లాంటి పరిశోధన చేయాల్సి ఉంటుంది? ఇప్పుడు వచ్చినటువంటి భూకంపం వచ్చింది, దీని మీద ఏటు నాగన ప్రాంతంలో వచ్చింది కాబట్టి దీని మీద కూడా జియాలజీకి సంబంధించినటువంటి సర్వేలు కానీ లేదా పరిశోధనలు కానీ ఇవి జరగడానికి అవకాశం ఉంటుందా? ఇలాంటివి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఎలా రియాక్ట్ కావాల్సి ఉంటుంది? బయాలజికల్ ప్రొఫెసర్లుగా మీరు ఎట్లా దాన్ని చూస్తారు? అంటే జనరల్గా ఇదంతా రీసెర్చ్లో జరుగుతూనే ఉంటుంది. మనకు హైదరాబాద్లో ఉన్న నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని అక్కడ భూకంపాలు రికార్డ్ చేసేటువంటి పరికరం ఉంది. తర్వాత శాస్త్రజ్ఞులు ఉన్నాడు అక్కడ. అది వివిధ హైదరాబాదే కాకుండా భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఇటువంటి సీస్మోగ్రాఫ్ స్టేషన్స్ ఆల్రెడీ లొకేట్ అయి ఉన్నాయి. అది కంటిన్యూ నిరంతరాయంగా 24/7 365 డేస్ ఎక్కడ భూకంపం వచ్చినా ప్రపంచంలో రికార్డ్ అవుతూనే ఉంటుంది. దాని తర్వాత దాని యొక్క రీసెర్చ్ కూడా వర్క్ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం అందుకోసం దాన్ని బేస్ చేసుకునే భారతదేశం మొత్తం కూడా 2, 3, 4, 5 జోన్స్గా డివైడ్ చేసుకున్నాం. ఈ జోన్స్ ఉన్న ప్రాంతంలోనే మనకు దాని యొక్క తీవ్రత ఎట్లా ఉంటుందని కూడా ఆల్రెడీ నిర్దేశించబడ్డది. కాబట్టి భూకంపాలు రావడానికి ఆస్కారం ఉన్న ప్రాంతాలు ఆల్రెడీ నిర్దేశించబడ్డాయి. కానీ ఎప్పుడు వస్తాయనేది మాత్రం ఎవరు చెప్పలేరు. కాబట్టి రావచ్చు ఈ ప్రాంతంలో అంటాం, కానీ ఎప్పుడు వస్తాయి ఫలానా టైంకి వస్తాయని చెప్పడానికి కష్టం. అట్లాంటి ప్రాంతాలు మన దగ్గర ఏమేమి ఉన్నాయి అనుకుంటున్నారు? సరే, ఏమేమి ఐడెంటిఫై చేశారు అనుకుంటున్నారు? ఇప్పుడు అదే భారతదేశంలో మీరు చూసినట్టయితే ఉత్తర భారతదేశంలో తీవ్రంగా ఉంటుంది అక్కడ. ఎందుకంటే పలకలు జరగడం కానీ లోపల భ్రంశాలు జరగడం కానీ కదలికలు జరగడం ఎక్కువ సంభవిస్తుంది. అక్కడ మనకి ఎక్కువగా భూకంపాలు రావడానికి ఆస్కారం ఉందనే అది 4, 5 జోన్లో పెట్టారు. సో అదే హైదరాబాద్లో ఈ 2 జోన్లో ఉంది, వెరీ అంటే తక్కువ. ఇక మనం ఏటూరు నాగరము, వరంగల్ ఈ అంతా కూడా 3 జోన్లో ఉంది. ఇది మోడరేట్, ఒక మాదిరిగా వచ్చేటువంటి భూకంపాలు రావడానికి ఆస్కారం ఉన్నటువంటి ప్రాంతంగా ఇది నిర్దేశించబడ్డది. ఇదంతా కూడా ఎన్నో సంవత్సరాల రీసెర్చ్ వల్లనే వచ్చినటువంటి అవుట్కమ్. సార్, అంటే ఇట్లా భూకంపం వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే రావటము, లేకపోతే మళ్ళీ అట్లాంటి అవకాశాలు అంచనా వేయడానికి ఇవన్నీ అట్లా ఉంటుందా సార్? ఇట్లా ఈ భూకంపం వచ్చిన తర్వాత కూడా కొంతమందిలో అనుమానాలు ఉంటాయి, ఇదేదో ముందు ఇచ్చేటువంటి ఒక హెచ్చరికగా గాను అట్లా అనుకుంటూ ఒక చర్చ కూడా జరుగుతుంది. అట్లా ఉంటుందా? అట్లా అవకాశం ఉంటుందా అసలు? ఏముంటుంది అయితే యాక్చువల్గా భూకంపాల్లో ఆఫ్టర్ ట్రెమర్స్ అంటారు. అంటే భూకంపం వచ్చిన తర్వాత లైట్గా వచ్చాయి. అయితే చాలా పెద్ద పెద్ద భూకంపాలు వచ్చినప్పుడే ప్రపంచంలో ఆఫ్టర్ ట్రెమర్స్ వస్తాయి, మళ్ళీ కొంచెం కొంచెం చిన్న చిన్న ట్రెమర్స్ వస్తాయి. కానీ మనది చాలా మోడరేట్ ఎక్కువ, కానీ మనం ఇక్కడ ట్రెమర్స్ రావడానికి ఆస్కారం తక్కువనే ఉంది. వేరే దగ్గర మాత్రం ఎక్కువ తీవ్రతగా వచ్చేటువంటి మ్యాగ్నిట్యూడ్ ఉంటే అప్పుడు మనకు ఆఫ్టర్ ట్రెమర్స్ రావడానికి, ఆఫ్టర్ ఎర్త్క్వేక్ ట్రెమర్స్ మళ్ళీ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇది అంటే భయపడాల్సినంత అవసరం అయితే లేదంటారా? ఎట్లా ఉంటుంది ఇది? మన ప్రాంతంలో వచ్చేటువంటి భూకంపాలకు పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలు ఇలాంటి భయభ్రాంతులకు గురి కావద్దు. ఇది నార్మల్గా వచ్చేటువంటిది. ఇప్పుడు మీరు చూసినంత సేపట్లోనే మన పొద్దు నుంచి ఇప్పటి వరకు ప్రపంచంలో 4 ఎర్త్క్వేక్లు ఆల్రెడీ రికార్డ్ అయినాయి. పోర్టోరికోలోనే 3 ఎర్త్క్వేక్లు, అలాస్కాలో 1 ఎర్త్క్వేక్ రికార్డ్ అయిపోయింది. అవన్నీ కూడా 2.5, 3.5 వరకు వచ్చినటువంటిది. ఇప్పుడు ఇందులో మనకు కూడా వచ్చింది. అట్లా ప్రపంచంలో ప్రతిరోజు భూమిపైన ఎప్పుడు భూకంపాలు సంభవిస్తూనే ఉంటాయి. అది మనం వాటితో పాటు జీవిస్తున్నామంటే. మీరు నిద్రపోతున్నా బెల్కున్నా భూమి మాత్రం నిద్రపోదు, అది పనిచేస్తూనే ఉంటుంది. లోపల ఏదో ఒకటి జరుగుతుంటుంది ప్రక్రియ. కానీ భూకంపాలు వస్తూనే ఉంటాయి, చాలా తక్కువ మొత్తాలు వస్తున్నాయి. మన రికార్డ్ స్టేషన్ వరంగల్లో పెట్టినా, హైదరాబాద్లో పెట్టినా కానీ రోజుకు మీకు 4-5 రికార్డులు అవుతూనే ఉంటాయి. దానివల్ల మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కువ తీవ్రత వచ్చినప్పుడే నష్టం జరుగుతుంది. కాబట్టి మనం విస్తృతమైన ప్రచారం కానీ లేదా ఇట్లాంటి వాటి మీద రీసెర్చ్ చేయడానికి ఇంకా విస్తృతమైనటువంటి స్టేషన్స్ కానీ అవన్నీ ఏర్పాటు చేయాలి, పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది అనుకుంటున్నారు? ఆల్రెడీ మనకు భారత ప్రభుత్వం ఏదైతే ఉందో CSIR ఆర్గనైజేషన్ ద్వారా మన భారతదేశంలో కట్టినటువంటి వివిధ డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్యామ్స్ దగ్గర ఆల్రెడీ సిస్మోగ్రాఫ్ స్టేషన్స్ నెలకొల్పారు. అంటే దీనివల్ల డ్యామ్స్ ప్రాబ్లం వల్ల ఏమైనా వస్తుందా,
దీని ఎర్త్ క్వేక్స్ రావడానికి ఆస్కారం ఉందా అని తెలుసుకోవడానికే కాకుండా మన చాలా సిటీస్లో భారతదేశంలో వివిధ పట్టణాల్లో కూడా మనకు ఆల్రెడీ ఈ సీస్మోగ్రాఫ్ స్టేషన్స్ నెలకొల్పబడ్డాయి. మనం నిరంతరాయంగా దాన్ని పర్యవేక్షిస్తూనే ఉంటాం. ఎప్పుడు మనకు తీవ్రత వచ్చినా కానీ పబ్లిక్ని అలర్ట్ చేయడం కానీ అదని చేయడానికి భారత ప్రభుత్వం ఎప్పుడు సన్నద్ధంగా ఉంటుంది. ఇది ప్రస్తుతం అయితే వరంగల్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఏటూ నగరం కేంద్రంగా వచ్చిన భూకంపం మీద కూడా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జనరల్గా వచ్చే భూకంపాలలోనే చూడొచ్చు. దీని దక్కన్ పీఠభూమిగా ఉంటుంది కాబట్టి దక్షిణ భారతదేశంలో భూకంపాల తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది అనేది చెప్తున్నారు. ప్రస్తుతం అయితే భూకంపం నేపథ్యంలో దాదాపు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం 7:30 ప్రాంతంలో వచ్చింది. చాలా చోట్ల కూడా 3 నుంచి 5 సెకండ్ల వరకు కూడా భూమి కంపించింది. దీంతో చాలామంది ఆందోళనకు గురయ్యారు. భూకంపం తీవ్రత ఏ విధంగా ఉండబోతుందో అన్న ఆందోళనకు గురయ్యారు. కానీ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సాధారణంగా వచ్చే భూకంపంగానే చూడొచ్చు. దీని మీద కూడా అనేక రకాలైనటువంటి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయనేది చెప్తున్నారు.